వాళ్ళు మాకు భంగపాటు ఇచ్చారు, గుజరాత్లో భంగపాటు ఇచ్చారు. పోనీ ఢిల్లీని కాపాడుకోవాలి కదా, ఎందుకంటే మేము అధికారంలో ఢిల్లీలో. కానీ మాతో ఎక్కడ కూడా సహకరించే ప్రయత్నం చేయలేదు. వాళ్ళకు ఎక్కువగా అతి విశ్వాసం ప్రకటిస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు మేము మొత్తం భారతదేశ వ్యాప్తంగా కేజ్రీవాల్ అండగా నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రకటించిన పార్టీ. కానీ మేము ఈరోజు 6.5% ఉన్నాం. మేము వాళ్లకు బీజేపీ మధ్య ఉన్న తేడా 4% ఉన్నది. ఒకవేళ కాంగ్రెస్ ఆప్ కనుక కలిస్తే డెఫినెట్గా బీజేపీ రిజల్ట్ ఇప్పుడు రివర్స్గా ఉండేది. ఆమ్ ఆద్మీ తన స్థాయిని మించి ఊహించుకున్నది. ఇప్పుడు మీరు బీజేపీతో దోస్తాన్ చేస్తే ఏ పార్టీ అయినా వాళ్ళు నాశనం చేశారు. కాంగ్రెస్తో ఏ పార్టీ దోస్తాన్ చేసినా కూడా వాళ్ళు ప్రమోట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ సెటప్లో ఉన్నది. దీని నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే బీజేపీ ఇతర పక్షాలు ఏవైతున్నాయో ఎక్కడైతే బీజేపీ బలంగా ఉంటుందో బీజేపీని అధికారంలో రానియద్దనుకుంటుంది. ఎందుకు అధికారం రానియద్దంటే బీజేపీ పూర్తిగా వ్యవస్థను తన జేబులో వేసుకొని ప్రతిపక్ష నాయకులందరూ టార్గెట్ చేసింది కదా, ప్రతిపక్షాలు ఎక్కడెక్కడ చేసింది కదా. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఎక్కడైతే ఒక రాజకీయ పార్టీ బలంగా ఉంటుందో వాళ్ళ ఉన్న స్ట్రాటజీ ఏంటిది? కన్ఫ్యూజ్ అండ్ క్యాంకర్. అంటే కన్ఫ్యూజ్ అంటే రాజకీయ పార్టీ కన్ఫ్యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకు జార్ఖండ్లో ఒక వ్యక్తిని మేము ముఖ్యమంత్రిగా టెంపరీ పెడితే ఆయన బీజేపీలో కలిపేసుకున్నది. హర్యానాలో గదే చేసింది. ఇక్కడ కూడా ఏం చేసింది? ఆమ్ ఆద్మీలో టికెట్లను అందరూ బీజేపీలో కలిపేసుకున్నది. ఆమ్ ఆద్మీకి సంబంధించిన కొంత నేతలను కలిపేసుకున్నది, కన్ఫ్యూజ్ చేసింది. అట్లాగా కన్ఫ్యూజ్ తో క్యాంకర్ చేసింది. మరి బీజేపీని కొట్టాలనుకున్నప్పుడు ప్రతిపక్షాలు కూడా స్ట్రాటజీ ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తుంది, ఎన్ని మాట్లాడినా కూడా బీజేపీని ఎదుర్కోగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పనిచేయలేదు, మిగతా వాళ్ళు కలిసి రావాలి. ఢిల్లీ పరిణామాలు మిగతా దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒకటి సార్, ముందు పరిణామాలు ఎలా ఉన్నాలో ఎక్కడ తగ్గాలో అన్న విషయాన్ని ఇప్పుడు కేజ్రీవాల్ ఏమన్నా నోట్ చేయలేకపోయారా? అటు కాంగ్రెస్ తో కాస్త సానుకూలంగా వెళ్ళుంటే రిజల్ట్స్ వేరేలా ఉండేవంటారు ఈరోజు. రైట్. ఇక్కడ నేనేమంటున్నా, కేజ్రీవాల్ తన అతిగా అంచనా వేసుకున్నాడు. అంటే నేను ఇక్కడ గెలిచి పంజాబ్ లో గెలిచిన తర్వాత ఏమనుకుంటే భారతదేశం విస్తరించాలనుకున్నాడు. ఎక్కడ కూడా అక్కడ పోటీ చేశాడు. మీరు చూడండి, కేజ్రీవాల్ ఎక్కడ కూడా సహకరించే సందర్భాలు. పార్లమెంట్ ఎన్నికల్లో సహకరిస్తే బీజేపీ యొక్క మెజార్టీని అయితే మనం దాదాపు బొటాబొటిగా వెనుక తీసుకొచ్చాం కదా. మెజార్టీ స్థానాలు ఇవ్వలేదు కదా బీజేపీకి, అది ప్రతిపక్షాల విజయమే కదా. అంటే మెజార్టీ ప్రజలు బీజేపీ యొక్క హుక్మత్ని, బీజేపీ యొక్క రూలింగ్ని కోరుకోవట్లేదు. అదే సందర్భంలో ప్రతిపక్షాలు ఐక్యంగా లేకుండా బీజేపీ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేసే అవకాశం లేదు. కానీ ఆ చారిత్రక సత్యాన్ని కేజ్రీవాల్ గుర్తించలేదు కదా, అతిగా ఊహించుకున్నాడు కదా. కేజ్రీవాల్ తీసుకుపోయి జైల్లో పెడితే నిలబడేది ప్రతిపక్షాలు నిలబడలేదు, అన్ని పార్టీలు మాట్లాడినాయి కదా. కాబట్టి అల్టిమేట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజలేదో బీజేపీకి పట్టం కట్టి బీజేపీని ఏదో జైలు కొట్టే పరిస్థితి లేదు. తమలో పార్లమెంట్లో బీజేపీకి మెజార్టీ సీట్లు ఇచ్చారు. కానీ ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే ఏంటంటే నిజంగా బీజేపీ బలపడుతున్నది. ఎందుకంటే వాళ్ళకు రాజధాని ఇంపార్టెంట్, వాళ్ళు సామాధాన భేద దండోపాలు ఎంత బాగా ఉపయోగించారని నిన్న కూడా ఆప్ ఆరోపించింది కదా. ఒకవేళ బొటాబొటి మెజార్టీ వస్తే ఆప్ ఎమ్మెల్యేలో కొనుగోలు కోసం బీజేపీ బేరసారాలు మొదలుపెట్టిందని ఆపే ఆరోపించింది. అంటే వాళ్ళ రిజల్ట్ రాకముందుకే, కౌంటింగ్ స్టార్ట్ ముందుకే బీజేపీ అంత అడ్వాన్స్గా పోయిందంటే బీజేపీని ఎదుర్కోవడం కోసం ఎంత ఐక్యత ఉండాలి, ఎంత విజన్ ఉండాలి. ఆప్ దాన్ని లోపించింది. కాబట్టి మేము ఆల్టర్నేటివ్ కాదు, మేము నిజాయితీ చెప్తున్నాం. ఢిల్లీలో మేము అధికారాన్ని ఏర్పాటు చేసుకుని అది లేదు. కానీ అధికారాన్ని తలకిందులు చేసే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు ఓట్లు చెప్తున్నాయి కదా, ఆ ఓట్ల శాతం చెప్తుంది కదా. మా ఇంపార్టెన్స్ గుర్తించలేదు కాబట్టి వాళ్ళు ఓడిపోయారనేది కాంగ్రెస్ పార్టీకి మా భావన. అంటే ఓడి గెలిచినట్టు అయింది కాంగ్రెస్ పార్టీ. ఎస్ రైట్. మొత్తానికి ఇప్పుడు వరకు వచ్చిన గెలిపించింది ఆప్ అనేది మేము చెప్తున్నాం. బేసికల్ గా మాతో కలిస్తే మేము ఎక్కడ కూడా ఆప్ తోటి మాట్లాడద్దు, ఆపు దూరంగా ఉంచాలని డిస్టెన్స్ ఎప్పుడు మెయింటైన్ చేయలేదు కదా, ఆప్ మెయింటైన్ చేస్తున్నది. రైట్. ఇప్పటి వరకు 14 స్థానాలకు సంబంధించి వివరాలు అందాయి. 3182 ఓట్ల తక్కువ ఓట్లు పోలవడంతో కేజ్రీవాల్ ఓడిపోయారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఓటమి అనేది ఆప్కు కాస్త జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి. 14 స్థానాలు ఇప్పటివరకు అధికారికంగా బీజేపీ 9 స్థానాల్లో గెలుపొందగా ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాల్లో గెలుపొంది. అటు మనీష్ సిసోడియా ఓడిపోయారు, కేజ్రీవాల్ ఓడిపోయారు. ఢిల్లీ సీఎం అతిషి కూడా ఇంకా వెనుకంజలో ఉన్నారు. ఆమె కూడా ఓటమి దిశగానే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో భవిష్యత్ ఏంటి అన్నది కూడా ఒక విశ్లేషణ